ఫ్రెండ్స్, ఇవాళ డబల్ కా మీఠా చేద్దాం. ఎలా చేయాలో చూపిస్తాను. 4 పీసెస్ తీసుకున్నాను. ఇలా సైడ్లు తీసేయాలండి. ఇట్లా ఈ సైడ్ తీసేయాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి. 4 ముక్కలు ఇట్లా కట్ చేసుకోవాలి. 4 ముక్కలు ఇట్లా కట్ చేసుకొని ప్లేట్లు వేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీసెస్ ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంటే గోల్డ్ కలర్ వచ్చేటట్టు వేపుకోవాలి. మంచిగా ఇవి చూపిస్తాను. ఆయిల్లో ఇలా వేసుకోవాలి. మంచిగా తిప్పేసుకోవాలి. ఇలా గోల్డ్ కలర్ రావాలి. మంచిగా కలర్గా తీసేసుకోవాలి. ఇప్పుడు మంచిగా ఇలా తీసి పక్క పెట్టుకోవాలి. చూడండి, ఇలా కలర్ ఇలా తీసుకోవాలి. మంచిగా గోల్డ్ కలర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు డబల్ కా మీఠాకి ఇప్పుడు మనం పాకం పెట్టేద్దాం. ఇప్పుడు చక్కెర వేస్తున్నాను. ఈ కప్పుతోటి 2 కప్పులు షుగర్ వేస్తున్నాను. 2 కప్పులు షుగర్ వేసిన. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. 1 గిలాసులు వాటర్ పోసుకుందాం. పాకం మంచిగా దగ్గరికి రానియాలన్నమాట. చూపిస్తాను. ఇప్పుడు ఇలాయ్ చేద్దాం. మంచిగా పచ్చపచ్చ అనుకుని ఇలాయ్ చేసేస్తే చాలా బాగుంటుంది. చూడండి, అయింది కదా. ఇప్పుడు ఇలాగా బ్రెడ్ ఇలాయ్ చేద్దాం. మనం ఫ్రై చేసిన బ్రెడ్ చూడండి, డబల్ కా మీఠా ఇలా పాకం వేసినగా. ఇప్పుడు పాలలో నేను రెడ్ కలర్ వేసిన, ఫుడ్ కలర్ ఇలా వేసేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఇప్పుడు బాదం వేసుకుందాం. బాదం పప్పు, పుచ్చపప్పు వేద్దాం. చూడండి, ఒక 5 నిమిషాలు ఉంచేద్దాం. మంచిగా పాకం అంతా మంచిగా పట్టేస్తుంది. అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో. సూపర్ ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డబల్ కా మీఠా ఇలా చేసుకోండి. చాలా ఈజీ ఉంది. మంచిగా